హాయ్ హలో వాట్సాప్ బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోటో క్రిటిక్స్. సో ఈరోజు మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు, మా హోమ్ టౌన్ నెల్లూరుకి వెళ్తున్నాను ఫ్రమ్ బెంగళూరు. సో ఇదొక సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నెల్లూరుని నేను చాలా వీడియోస్లో చూశాను. నెల్లూరు నన్ను తిరిగి ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. సో నేనైతే మా హోమ్ టౌన్ని ఎక్స్ప్లోర్ చేసేసి అక్కడ ఏమేమి ప్లేసులు ఉన్నాయి, ఫుడ్ కూడా చాలా ఫేమస్ అనమాట నెల్లూరులో. ఫుడ్ కూడా రివ్యూ చేస్తాను అండ్ ప్లేసెస్ అన్నీ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఆల్రెడీ టైం 9 అవుతా ఉంది, మేము 8 o'clockకే స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ రూట్ చూపించడం ఎందుకని చెప్పి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను బ్లాగ్. అండ్ ప్రస్తుతానికైతే మేము బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకొని మనమైతే జర్నీ కంటిన్యూ చేసేద్దాం. సో ఇప్పుడే నా బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నాను. హైవేలో బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది ఎక్స్పీరియన్స్. అండ్ ఇదైతే ఫినిష్ చేసి మన జర్నీ కంటిన్యూ చేయాలి. మేము స్టార్ట్ అయినప్పుడు ఇంటి దగ్గర 16 degrees ఉంది, ఇక్కడ 19 degrees ఉంది. హైవేలో పొద్దున్నే మంచు, అసలు రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు. సో హలో గాయస్, నేను ఇప్పుడు ఊరికి వెళ్తా ఉన్నాను. అండ్ సడన్గా హైవేలో నాకు ఈ సీన్ అయితే కనిపించింది. ఏంటంటే ఈరోజు రిపబ్లిక్ డే అండ్ హైవేలో నా వెనకాల చూసుకున్నట్లయితే బైకర్స్ గ్రూప్ వచ్చి ర్యాలీ వెళ్తూ ఉన్నారు ఇండిపెండెన్స్ డే కోసం. చూసారంటే మీరు డిఫరెంట్గా చాలా బైక్స్ ఉన్నాయి. అంటే మొత్తం సిటీలో ఉండే చాలామంది బైకర్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అందరూ రైడ్కి అయితే వెళ్తూ ఉన్నారు. సో మనమైతే వెళ్ళి ఒకసారి వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేద్దాము. సో మనమైతే ఇప్పుడు ఒకసారి వీళ్ళతో మాట్లాడడానికి ట్రై చేద్దాము. హాయ్. సో వెరీ యువర్ కాలేజ్? So for the Republic Day celebration. From where you? I'm coming from Yelahanka. So వీళ్ళు యలంక నుంచి వస్తున్నారంట. This is the particular ride group or what? I see multiple bike rides. Yeah, correct. There are multiple groups which have come here and also going and here we are. Okay, all right. So when you will become here temple? I think there's an event planned there for an hour or so. Then we go back and ఓకే. సో చాలా బైక్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. వాళ్ళందరినీ ఒక ఈవెంట్ ఆర్గనైజర్ వచ్చి ఆర్గనైజ్ చేశారంట. ఒక ర్యాలీ లాగా తీసుకెళ్ళి ఒక స్కూల్కి వెళ్ళి అక్కడ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అయితే చేసేసి అండ్ దిల్ రిటర్న్ బ్యాక్ టు దేర్ హోమ్స్. 200 bikes. అప్రాక్సిమేట్లీ 200 బైక్స్ అయితే వెళ్తున్నారంట. అండ్ మనమైతే మన జర్నీ కంటిన్యూ చేసేద్దాం. సో ఇప్పుడే ఆంధ్ర బోర్డర్లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాము. అండ్ చెక్కింగ్ అయితే టూ మచ్గా ఉంటుంది. ఎవరైతే బెంగళూరు నుంచి ఆంధ్ర వెళ్ళేటప్పుడు ఏదైనా బాటిల్స్ తీసుకెళ్ళాలనుకుంటారో వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, చాలా జాగ్రత్తగానే ఉండాలి, ఎందుకంటే ఫుల్ చెకింగ్ ఉంటుంది. ఇక్కడ ఈ ప్లేస్లో నేనమాట అనుమానం వచ్చిన ప్రతి వెహికల్ని చెక్ చేస్తారు ఖచ్చితంగా. సో వీలైనంత వరకు మీరు క్యారీ చేయకపోవడమే మంచిదని నేను చెప్తాను.
ఇప్పుడే కర్ణాటక కంప్లీట్ చేసుకుని లాస్ట్ టోల్ ప్లాజా అండ్ ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అయ్యాము. నెక్స్ట్ పలంనేరు తర్వాత మొగిలి వస్తుంది అండ్ బంగారుపాలెం. యాజ్ యూజువల్గా లాస్ట్ వీడియోలో తిరుపతికి వెళ్ళేటప్పుడు మనం బంగారుపాలెం దగ్గర లెఫ్ట్ డైవర్షన్ తీసుకుని వెళ్ళిపోయాం కదా. ఇప్పుడు కూడా అదే డైవర్షన్ తీసుకున్నాము, ఎందుకంటే చాలా టైం సేవ్ అవుతుంది, చాలా డిస్టెన్స్ కూడా సేవ్ అవుతుంది కాబట్టి. సో నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఆఫ్టర్ 7 months ఊరికి వెళ్తున్నాను. లాక్డౌన్ అంటే ప్రాపర్ లాక్డౌన్ ఉన్నప్పుడు మేము ఊర్లోనే ఉన్నాం, కానీ తర్వాత వచ్చేసాం బెంగళూరుకి. అండ్ దాని తర్వాత లిటరల్గా కంప్లీట్ ఫ్యామిలీతో ఇప్పుడే వెళ్తున్నాను 7 months తర్వాత. సో వెరీ ఎక్సైటెడ్ అండ్ ఫస్ట్ టైం బ్లాగ్ చేస్తా ఉన్నాను ఊరు వెళ్ళేటప్పుడు. మీకు అందుకే లాస్ట్ తిరుపతి బ్లాగ్లో కూడా నేను ఈ బోరింగ్ రూట్స్ అన్నీ చూపించకుండా డైరెక్ట్గా అంటే కొంచెమే చూపించుకుంటూ మెయిన్ డెస్టినేషన్స్ మెయిన్ మ్యాటర్ మాత్రమే చూపించుకుంటూ వచ్చాను. అండ్ ఈ బ్లాగ్ కూడా అలాగే చేయడానికి ట్రై చేస్తాను, అంటే మీకు ఈ రూట్స్ చూపించి బోర్ కొట్టించకుండా. ఇన్ కేస్ మేము రూట్స్ కూడా చూస్తాము అని అంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ దాని ప్రకారం నేను రూట్స్ కూడా షూట్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ హైవే ముందు ఈ రోడ్ అయితే మరీ టూ మచ్గా ఉండేది. అసలు ఎంత వర్స్ట్గా అంటే ఫుల్ ట్రాఫిక్, ఫుల్ లారీలు, అసలు చాలా దారుణంగా ఉండేది అనమాట. హైవే అయితే వేసి చాలా మంచి పని చేశారు. ఇప్పుడు జర్నీ టైం కూడా చాలా వరకు తగ్గిపోయింది. అండ్ మనమైతే బంగారుపాలెం దాటేసాము. ఇక్కడే డైవర్షన్ తీసుకునే ప్లేస్ అయితే వచ్చేసింది. చూసారంటే ఇక్కడ ఒక చిన్న బోర్డు కనిపిస్తుంది, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి బంగారుపాలెం దాటంగానే. ఇక్కడ సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అయిపోయి అక్కడి నుంచి జంక్షన్లో లెఫ్ట్ తీసుకున్నామంటే ఇంకా డైరెక్ట్గా కాణిపాకం రూట్లో జాయిన్ అయిపోతాం అనమాట. రోడ్ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది, కానీ ఆ చిత్తూరు హైవే కంప్లీట్ అయ్యేంత వరకు ఈ రూట్ ప్రిఫర్ చేయడం మంచిది. ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ కూడా సేవ్ అవుతుంది, ప్లస్ టైం సేవ్ అవుతుంది. వన్స్ చిత్తూరు హైవే అయితే కంప్లీట్ అయిందంటే అండ్ హ్యాపీగా దాంట్లోనే వెళ్ళిపోవచ్చు. హాయ్ గైస్, సో అవుట్ ఆఫ్ నోవేర్ ఇప్పుడే కాణిపాకం అయితే దాటాను. కాణిపాకం దాటి చిత్తూరు కాణిపాకం హైవే మీద ఉన్నాను. అండ్ ఇక్కడ హైవే కన్స్ట్రక్షన్లో ఉంది. చూసారంటే చుట్టూరు మౌంటైన్స్, మంచి ప్లేస్ కాసేపు ఆగడానికి. సో ఈ హైవే కన్స్ట్రక్షన్లో ఉంది, కొంచెం టైం అయితే తీసుకుంటుంది, డైవర్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అండ్ ఇదైతే ఫినిష్ చేసేసి తిరుపతి టచ్ అవ్వగానే మళ్ళీ మీతో మాట్లాడతాను, ఓకే? అండ్ ఇంతకీ నా కార్ మీకు చూపించలేదు కదా నేను దేంట్లో ట్రావెల్ చేస్తాను అని చెప్పి. సో చూసారంటే హోండా సిటీ 2017 వర్షన్. దీంట్లోనే నేను అన్ని ప్లేసులకి ట్రావెల్ చేస్తూ ఉన్నాను. సో ఇది నేను వాడే కార్ అయితే దీని గురించి కూడా నేను ప్రాపర్గా ఒకసారి రివ్యూ చేసి చెప్తాను. ఓనర్షిప్ రివ్యూ దీని గురించి ప్రాపర్గా చేసి అయితే మీకు చెప్తాను. అండ్ ప్రస్తుతానికైతే మనమైతే స్టార్ట్ అయిపోదాం, ఓకే? సో ఇప్పుడే లంచ్ కాగాను సదరన్ స్పైస్లో, అంటే తిరుపతి బైపాస్ మీద వస్తుంది. ఇక్కడైతే ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్, కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. నాన్ వెజ్ ఐటమ్స్ స్పెషల్గా చేస్తారు ఇక్కడ. అండ్ ఇక్కడ అంబియన్స్ కానీ క్లెన్లీనెస్ కానీ చాలా నీట్గా ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఒకసారి చూసారంటే అదనమాట. సో ఇన్ కేస్ మీరు ఈ రూట్లో వెళ్తూ ఉంటే సదరన్ స్పైస్ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో సదరన్ స్పైస్లో పార్సల్ అయితే తీసేసుకున్నాను. ఎందుకు టైం వేస్ట్ అక్కడ కూర్చొని తిన్నాం అంటే మళ్ళీ మా వాడికి కూడా లంచ్ పెట్టాలి కాబట్టి కొంచెం ముందుకెళ్ళి ఆ ఎయిర్పోర్ట్ రోడ్లో బాగా చెట్లు అది కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది ఆ ప్లేస్ కార్ ఆపుకోవడానికి. అండ్ మేము అక్కడికైతే వెళ్ళి వాడికి పెట్టేసి మేము కూడా అక్కడే తినేద్దామని పార్సల్ తీసేసుకున్నాము. అండ్ ఎక్కువ టైం కూడా తీసుకోలేదు, వాడు ఫాస్ట్గానే ఇచ్చేసాడు పార్సల్.
ఇప్పుడే రేణిగుంట జంక్షన్ దాటాము అండ్ హార్డ్లీ ఇంకో 5 to 10 minutesలో ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాను, ఎయిర్పోర్ట్ రోడ్లోకి. అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్కి చూపిస్తాను మీకు. ఇన్ కేస్ మీరు బ్రేక్ తీసుకోవాలనుకుంటే దారిలో ఏదైనా లంచ్, బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ ఆ ప్లేస్ చాలా బాగుంటుంది. అండ్ అక్కడే కలుస్తాను. సో ఇప్పుడే ఆ ప్లేస్కి వచ్చాము అండ్ మీకు చూపిస్తాను ఆ ప్లేస్. చూసారంటే ఇట్లా వెనక్కి వెళ్ళామంటే ఎయిర్పోర్ట్కి వెళ్తాము, తిరుపతి ఎయిర్పోర్ట్. అండ్ చూసారుగా చాలా బాగుంటుంది ఇది. ఇక్కడ లంచ్ చేసి నెల్లూరుకి జర్నీ కంటిన్యూ చేసేద్దాం. సో ఇప్పుడే మా ఫ్రెండ్ కూడా వచ్చాడు. లంచ్ అయితే అయిపోయింది అండ్ రారా కెమెరాలో కంటే సిగ్గుపడుతున్నాడు, అది వెళ్ళిపోతాడు. సో ఫైనలీ ఫుల్ ట్రాఫిక్ని, చిరాక్ని మొత్తం అంతా దాటుకొని ఇప్పుడే నాయుడుపేటకి అయితే రీచ్ అయ్యాను. ఇక్కడ నుంచి కంప్లీట్ హైవే నెల్లూరు వరకు కూడా. అండ్ సో డెస్టినేషన్ దగ్గర అయ్యే కొద్దీ ఎగ్జైట్మెంట్ ఇంకా ఎక్కువైపోతూ ఉంది. అండ్ స్పీడ్ కంట్రోల్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉన్నాను. చూద్దాం, ఇంకా ఈ నాయుడుపేట టౌన్ మాత్రం దాటేస్తామంటే ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు. మనం ఏమనుకుంటే దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా అయితే జరుగుతుంది. హైవే మొత్తం ఫుల్ ట్రాఫిక్తో చాలా దూరం బ్లాక్ అయిపోయింది. ఎంతసేపు పడుతుందో కూడా తెలీదు. మీరు ఎప్పుడైనా అట్లాంటి ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూద్దాం ఎంతసేపు పడుతుందో. కంప్లీట్గా స్టాప్ అయిపోయినాయి, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదలడము. చూద్దాం. సో ఎవరికైనా హోమ్ టౌన్కి వెళ్తూనే వాళ్ళకి కొంచెం బకెట్ లిస్ట్ కొన్ని ఉంటాయి, ఇవి చేపించుకొని తినాలి, ఈ ప్లేసెస్కి వెళ్ళాలి అని. అలాగే మన బకెట్ లిస్ట్లో ఉన్నాయి. ప్లస్ మన యూట్యూబ్ కోసం నెల్లూరు సిరీస్ కూడా ప్లాన్ చేశాను కదా. ఈరోజు మీరు చూస్తుంది ఎపిసోడ్ 1 అండ్ ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ చాలానే వస్తాయి ఫ్రమ్ నెల్లూరు. అది ఫుడ్ ఉంటుంది, ప్లేసెస్ ఉంటాయి, ఇంకా చాలా డిఫరెంట్ కంటెంట్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. సో మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ ఎనేబుల్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఐ థింక్ ఇంకొన్ని వీడియోస్కి కన్విన్స్ అవుతారని నేను అనుకుంటున్నాను. కన్విన్స్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి కంటెంట్ వస్తుంది. అండ్ మనమైతే ఇప్పుడే ట్రాఫిక్ రిలీజ్ చేశారు, ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసాము. అండ్ ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ నెల్లూరు సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. నెల్లూరులో మెయిన్ చూపించాల్సినవి చూపించేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.